స్తోత్రము. అవకాశం ఇచ్చిన అయ్య గారికి, అమ్మగారికి, సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు. 2025 సంవత్సరంలో మరి దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు మరి దేవుని నామను మహిమ కలుగులాగున చెప్పాలని ఆశపడుతున్నాను. ముందుగా ఏంటంటే, ఇలాగా 2025 సంవత్సరం అంతా విశ్వాసంలో నిలవబడ్డానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. ఎందుకంటే నాకు సండే ప్రేయర్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళగానే చాలా బలంగా శోధింపబడేవాడిని. అసలు ఎలా అంటే ఎందుకు ఇలాగా ఉండడము అంటే, నాకు దేవుడు అంటే చాలా పిచ్చి చిన్నప్పటి నుండి. అంటే నేను విగ్రహారాధన చేసినప్పుడు కూడా మంగళవారం ఏమో ఆంజనేయ స్వామి అని, బుధవారం ఏమో అయ్యప్ప స్వామి అని, ఇంకా లక్షవారం ఏమో సాయిబాబా అని, అలాగా చాలామంది నేను మొక్కేవాడిని. ఎగ్జామ్ అయితే అసలు దేవుని సన్నిధికి అలా మొక్కకుండా ఎగ్జామ్కి వెళ్ళేవాడిని కాదు. మ్యామ్ ఇప్పుడు చెప్తుండేది, బొట్టు పెట్టుకున్నావా, నువ్వు వెళ్ళి మొక్కావా అని చెప్పేది. అలాగే నేను చేసుకొని వెళ్ళేవాడిని. కానీ ఒకానొక దినాన్న ఏంటంటే దేవుడు నా జీవితాన్ని మార్చారు. ఎలాగంటే, ఒక అన్నయ్య ద్వారా నేను యేసయ్య సువార్తను విన్నాను. విని నా హృదయాన్ని యేసయ్యకి అంకితం చేసుకున్నాను. అలాగున దేవుడు నా హృదయాన్ని మార్చారు. మెయిన్గా 2025లో దేవుడు నా జీవితంలో ఏం చేశారంటే, విశ్వాసంలో నిలకడగా ఉండటానికి దేవుడు నా హృదయమును కాచారు. అది నేను ధైర్యంగా చెప్పగలను. అందుకు దేవునికి హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఎంత బలంగా శోధింపబడినవని ఒకటే మోకాలు వేసేవాడిని. నాకైతే అసలు ఏం చేయాలో తెలిసేది కాదు. ఒకటి వెళ్ళడం, మోకాలు వేయడం, ఏడ్చేయడం, ఇంకా దేవునికి సమర్పించుకున్న తర్వాత చాలా నెమ్మదితో నేను వచ్చేవాడిని బయటికి. అలాగున దేవుడు ఎంతగానో సహాయం చేశారు. అది దేవుని కృప మరియు దైవజనుల ప్రార్థన, సంఘ ప్రార్థన ఎంతో ఉంది. అందుకు నేను హృదయపూర్వకం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, అమ్మ విషయంలో అమ్మకి చాలా ఆస్తమా ఎక్కువ ఉండేది. లాస్ట్ ఇయర్స్తో పోల్చుకుంటే ఇప్పుడు అమ్మకి ఆస్తమా కొద్దిగా నెమ్మదిగానే ఉంది. ఆస్తమా ఉంది కానీ కొంచెం తగ్గింది. ఆ విషయంలో కూడా దేవుడు సహాయం చేశారు. అందుకు దేవునికి కృతజ్ఞతలు. ఇంకో విషయం ఏంటంటే, నాన్నకి రీసెంట్గానే ఐ ఆపరేషన్ అయింది. కుడుకని అనుకుంటా. నాన్నకి సరిగా అసలు కనబడదు. కానీ ఆ విషయంలో మనం ఆపరేషన్ చేద్దామా అంటే డబ్బులు సరిగా లేవు. సుమారు 1,000 ఖర్చు అవుతాయి. అది పెట్టడానికి కూడా స్తోమత లేని పరిస్థితి. ఒకటే అయ్యగారిని అడిగేవాడిని, సలహాలు తీసుకునేవాడిని. నేనైతే దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిని, మీ చిత్తము, మీరు సహాయం చేయండి అని ప్రేయర్ చేసేవాడిని. అలాగున దేవుడైతే అద్భుతంగా, అంటే మా ఊర్లో ఏంటంటే ఒక బ్రాండిక్స్ అని ఒక కంపెనీ ఉండేది. ఆ కంపెనీ తరపున ఏంటంటే ఒక మంత్కి సెకండ్ సాటర్డే ఐ చెకప్స్ అవి జరుగుతాయి. సో ఎవరికైతే బాగా బాగాలేకపోతే వాళ్ళు ఏం చేసేవారంటే డైరెక్ట్గా వాళ్ళే బస్సు ఎక్కి తీయించుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించి ఒక 3 days నుంచి తీసుకొస్తారు. అలాగున మా నాన్న కూడా అసలు బాగా కనబట్టలేదంటే వాళ్ళే నాన్న తీసుకువెళ్ళి, నాన్నతో పాటు కూడా ఎవ్వరు వెళ్ళలేదు. అమ్మ వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు, తమ్ముడు కూడా వెళ్ళలేదు. కానీ నాన్న ఒక్కడే వెళ్ళి, అంటే వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని తీసుకెళ్ళరు, అంటే బాగా ముసలి వాళ్ళని అయితేనే తీసుకెళ్తారు. సో అలాగా డాడీ కూడా నాన్న విషయంలో కూడా దేవుడు మరి ఆపరేషన్ విషయంలో ఎంతగానో, అసలు ₹1 కూడా ఖర్చు అవ్వలేదు. నాన్నకి జస్ట్ ఒక 500 ఇచ్చి పంపించామంతే. కానీ ఆ విషయంలో కూడా దేవుడు ఎంతగానో మేలు చేశారు. అందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు. ఇలాగనే జాబ్ విషయంలో కూడా నేను ఆల్రెడీ సాక్ష్యం చెప్పాను. 2025లో మరి నాతో జాయిన్ అయిన వారు, నా కొలీగ్స్ కంటే మరి నాకైతే ఎక్కువ హైక్ రావడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు.
అందుకు దేవునికే కృతజ్ఞతలు. మరి ఈ సాక్ష్యం అంతా దేవుని నామంకే మహిమ చెల్లిస్తూ ఈయన సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే, గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే, శ్రమలలో మనకు తోడై ఉండి, శ్రమలలో మనకు తోడై ఉండి బయలు పరచే తన జయము. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము. హల్లెలూయా.